హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్లోని సెట్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెట్ అనేది జావా స్క్రిప్ట్లో సిమిలర్ టు యారేస్. అంటే యారేస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతాయో సేమ్ అలానే, కాకపోతే ఒక డిఫరెన్స్ ఉంది యారేస్కి సెట్కి. అదేంటంటే యారేస్లో మనం ఒకసారి యూజ్ చేసిన వాల్యూ మళ్ళీ ఇంకోసారి కూడా ఆ యారేలో స్టోర్ చేయొచ్చు. అదే సెట్లో అయితే ఒక్కొక్క వాల్యూ ఒక్కసారి మాత్రమే స్టోర్ చేసుకోగలం, డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో సెట్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ యూనిక్ వాల్యూస్, నో డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో అదే యారే అయితే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఓన్లీ. అంటే యారేలో మనం ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. వాటిలో ఆ వాల్యూస్ అనేవి రిపీట్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఎలాగంటే, సో ఇప్పుడు మనకి ఏ అనే ఒక యారే తీసుకున్నా, ఇందులో సమ్ నెంబర్స్ స్టోర్ చేస్తున్నా, 67, 8, 9, 8. ఇక్కడ నేను ఏం చేశాను, 8 అనే నెంబరు 2 టైమ్స్ రాశాను. అదే మనకి సెట్లో ఇలా 2 టైమ్స్ రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సెట్లో మనకు అన్ని యూనిక్ వాల్యూస్ ఉండాలి. ఒక వాల్యూ ఒక్కసారి మాత్రమే ఉండాలి, మల్టిపుల్ టైమ్స్ రాయడానికి కుదరదు. సో ఇప్పుడు మనకి సెట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకి ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం ఏం చేయాలి, మన మెయిల్ ఐడి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో అది ఇంతకుముందు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ అందరి జీమెయిల్స్తో కంపేర్ చేయాలి. ఒకవేళ ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇంతకుముందు ఎవరైనా యూజ్ చేస్తే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏమని, మెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి, ఒక ఈమెయిల్ ఐడి ఒక పర్సన్కి మాత్రమే ఉండాలి, వేరే పర్సన్కి సేమ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది లేదు. సో అలాంటి కేసెస్లో మనం సెట్ డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈమెయిల్స్ అనేవి ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్గా ఉండాలి. ఏ 2 పర్సన్స్కి సేమ్ ఈమెయిల్ ఐడి ఉండదు. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఇంతకుముందు ఎవరైనా చూస్ చేసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో అదొక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం సెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఆ వేరియబుల్ నేమ్ S1 అని ఇస్తున్నా. ఈ సెట్ని క్రియేట్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యూ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో. ఆ ఆపరేటర్ని యూజ్ చేసి సెట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంటుంది, దాని ద్వారా మనం క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఈ సెట్ అనేది జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ డిఫైన్ చేసిన ఒక పర్టికులర్ క్లాస్ అనమాట. సో ఆ పర్టికులర్ క్లాస్ టైపు మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను క్లాసెస్ అనేది ఇంకా చెప్పలేదు, జస్ట్ ఇప్పుడు మటుకి న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి తర్వాత ఈ క్యాపిటల్ ఎస్తో సెట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి ఒక సెట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఎస్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, ఇక్కడ సెట్ ఆఫ్ 0 అని వచ్చింది. అంటే ఈ సెట్లో మనకి ఏ ఎలిమెంట్స్ లేవు అని. సో ఇప్పుడు మనకి అలా కాకుండా టైప్ ఆఫ్ అని కూడా చెక్ చేసుకోవచ్చు, ఈ వేరియబుల్ అనేది ఏ టైప్కి సంబంధించింది అని. సో టైప్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ వేరియబుల్ అనేది ఏ టైప్కి సంబంధించింది కూడా తెలుసుకోవచ్చు. ఇది ఆబ్జెక్ట్ అని వచ్చింది ఎందుకంటే సెట్ అనేది ఒక క్లాస్, ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇది సెట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా S1 అని ప్రింట్ చేస్తే అప్పుడు మనకి ఏమని వస్తుంది, అది సెట్ అని చూపిస్తుంది. అది ఏ ఆబ్జెక్ట్ టైప్ కూడా చెప్తుంది ఇక్కడ. సో ఇది ఒక సెట్, దాంట్లో 0 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో
ఇప్పుడు మనం ఎంప్టీ సెట్‌ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి ఈ సెట్‌లోకి ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అని అనుకుంటే, మనకి యాడ్ అనే ఒక మెథడ్ ఉంది దాని ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. సో s1 డాట్ యాడ్ ఆఫ్, ఇప్పుడు నేను ఒక 10 అనే నెంబర్‌ని ఆ సెట్‌లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం మళ్ళీ ఆ సెట్‌ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమని వచ్చింది? సెట్ ఆఫ్ 1 అని వచ్చింది. ఈ సెట్‌లో మనకి ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ 10, అది ఇండెక్స్ 0లో ఉంది. సో యాక్చువల్‌గా మనకి జావా స్క్రిప్ట్‌లో ఇంతకుముందు ES6 రిలీజ్ అవ్వకముందు సెట్‌లో మనం ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేస్తాం కదా! అవి సేమ్ ఆర్డర్‌లో ఉండవు. కానీ ES6 నుంచి యారేలో ఎలాగైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 0 ఇండెక్స్‌లో, తర్వాత ఉన్న ఎలిమెంట్ 1 అనే ఇండెక్స్‌లో, అలా ఏ ఆర్డర్‌లో అయితే ఉంటుందో సెట్‌లో కూడా సేమ్ ఆర్డర్. సో ఇక్కడ 0 అనే ఇండెక్స్‌లో మనకి 10 అనే వాల్యూ ఉంది అని వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నా. 20 అని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు నేను మళ్ళీ ఆ సెట్‌లోకి ఇంకొక ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నా, మళ్ళీ 10 యాడ్ చేస్తున్నా. 10 అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేసాం. ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేస్తున్నా. అప్పుడు మనకేమొస్తుంది? సో మళ్ళీ సైజ్ 2 అనే వచ్చింది. ఎందుకు? ఆ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు నేను 30, 40 యాడ్ చేస్తున్నా. ఇప్పుడేమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనకేమొస్తాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయని వస్తాయి. సో ఇక్కడ సైజ్ 3 అని వచ్చింది కదా! 0 ఇండెక్స్ దగ్గర 10, 1 ఇండెక్స్ దగ్గర 2, 2 ఇండెక్స్ దగ్గర 40. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని యాడ్ చేసాం. అలా కాకుండా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలి అని అనుకుంటే, సో యాడ్ ఆఫ్ 60, తర్వాత మళ్ళీ డాట్, మళ్ళీ సేమ్ డాట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి మళ్ళీ 70, మళ్ళీ డాట్ అని యాడ్ 80, ఇలా యాడ్ చేసా. అంటే ఇప్పుడు మనం ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేసుకోవచ్చు ఆ సెట్‌లో. సో ఇక్కడ ఏమైనాయి మనకి 60, 70, 80 అనేది మనకి సేమ్ ఒకసారే ఒకే స్టెప్‌లో యాడ్ చేసాం. సో ఇలా మనం సెట్‌లో ఎంప్టీ సెట్‌ని క్రియేట్ చేసి దానిలో ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఇవన్నీ వస్తున్నాయి కదా! వీటి గురించి నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. వీటి గురించి చెప్పాలి అని అంటే నేను ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాక అప్పుడు ఇక్కడ వచ్చే ప్రతి దాని గురించి చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయో దాన్ని మాత్రమే చూడండి. ఇక్కడ మనం s1 న్యూ సెట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా మనకి ఎంప్టీ సెట్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక కలెక్షన్ డేటా టైప్ అంటే యారే ఉంటుంది కదా! స్ట్రింగ్ ఉంటుంది కదా! ఆల్రెడీ మనకి అందులో ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిని సెట్ కింద కన్వర్ట్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ మనం ఒక యారేని క్రియేట్ చేస్తున్నాం. సో దీంట్లో నేను సమ్ నెంబర్స్‌ని స్టోర్ చేస్తున్నా. 60, 80, 90, 70, మళ్ళీ 80 ఇస్తున్నా, మళ్ళీ 90 ఇస్తున్నా, మళ్ళీ 70 ఇస్తున్నా. ఇది యారే. సో యారేలో మనం సేమ్ వాల్యూ ఎన్ని సార్లైనా ఇవ్వచ్చు. ఎన్ని సార్లు ఇచ్చినా అది కన్సిడర్ చేస్తుంది. అదే సెట్‌లో అయితే ఒక్కసారి పర్టిక్యులర్ వాల్యూ ఇచ్చినాక మనం మళ్ళీ ఇస్తే ఆ వాల్యూ అనేది కన్సిడర్ చేయదు. ఇగ్నోర్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. సో యారేని ప్రింట్ చేస్తున్నా నేను. సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ యారేని సెట్ కింద కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నా. మనకి ఆల్రెడీ
ఇక్కడ యారే ఉంది. దాన్ని సెట్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నాం. ఇంతకుముందు ఏంటి ఓన్లీ ఎంప్టీ సెట్‌ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎంప్టీ సెట్‌ని కాదు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కలెక్షన్ డేటా టైప్‌ని సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేను ఏం చేయాలి అనంటే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్‌లో ఒక సెట్‌ని స్టోర్ చేస్తున్నా. ఎలాగా న్యూ సెట్ అనే ఫంక్షన్ లోపల మనం ఆ యారే నేమ్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఒక్కసారే ఈ సెట్‌లోకి యాడ్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను సెట్‌ని కూడా ప్రింట్ చేస్తున్నాను కన్సోల్‌లో. పైన యారేని ప్రింట్ చేసాం. ఇప్పుడు సెట్‌ని కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, అదే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఈ పారాంథసిస్‌లో చూపిస్తుంది కదా! ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది సెట్ టైపు. ఇది యారే టైపు. సెట్ టైప్ కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్‌లో ఉంటుంది. యారే కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఎంప్టీ సెట్‌ని కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా టైప్ యారేని కానీ, లేకపోతే ఒక స్ట్రింగ్‌ని కూడా మనం సెట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అనంటే యాక్చువల్‌గా స్ట్రింగ్ కూడా మనకి ఒక కలెక్షన్ డేటా టైపే. స్ట్రింగ్‌లో ఎలా ఉంటాయంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో, స్ట్రింగ్ కూడా వన్ టైప్ ఆఫ్ అరే అనే చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఈ సెట్‌లో S1 అని ఇస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది? స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు అంటే ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క సెట్ ఎలిమెంట్‌లోకి వస్తుంది. సో, ఇక్కడ నేను లెట్ అనే కీవర్డ్‌తో ఒక వేరియబుల్‌ని ఒక్కసారి మాత్రమే డిక్లేర్ చేయగలము. సో, 2 సార్లు నేను S1 ఇచ్చాను కాబట్టి అక్కడ మనకు అలా వచ్చింది. సో, ఇక్కడ నేను S2ని ప్రింట్ చేయాలి ఇప్పుడు. సో, S2 అనేది సెట్. S1 అనేది స్ట్రింగ్. సో, ఈ S2 అనే సెట్‌లో మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 7 ఎలిమెంట్స్ ఏంటి? హైదరాబాద్ అనే స్ట్రింగ్‌లో ఒక్కొక్క లెటరు ఒక్కొక్క సెట్ ఎలిమెంట్. సో, ఇప్పుడు నేను డి లాస్ట్‌లో 2 టైమ్స్ ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? ఆ లాస్ట్ డి అనేది నెగ్లెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు కూడా మనకి 7 ఎలిమెంట్సే ఉంటాయి. సో, ఇది సెట్ యొక్క క్రియేషన్. ఇప్పుడు నేను సెట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఎలా డిలీట్ చేయాలో చూపిస్తున్నా. ఇప్పటి వరకు మనం యాడ్ చేయడం చూసాం. ఇప్పుడు డిలీట్ చేయడం. సో, S2 అనే సెట్‌లో ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేయాలి అనంటే డిలీట్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఏమి డిలీట్ చేయాలనుకున్నాం? ఇప్పుడు నేను డీని డిలీట్ చేయాలని అనుకుంటున్నా. సో, డీని డిలీట్ చేస్తే మనకి సెట్‌లో ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఉంటే. లేకపోతే సో, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనకి డి అనేది డైరెక్ట్‌గా లేదు. ఎందుకంటే డి అనేది క్యారెక్టర్ టైప్ కానీ అంటే క్యారెక్టర్ కాబట్టి స్ట్రింగ్ కాబట్టి మనం కొటేషన్స్‌లో ఎన్‌క్లోజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ఇంతకుముందు సెట్‌లో 7 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు సెట్‌లో 6 ఉన్నాయి. సో, మనకి ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఒకవేళ లేని ఎలిమెంట్ ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎలిమెంట్ అనేది సెట్‌లో లేదు అని. సో, ఈ ఎలిమెంట్‌ని డిలీట్ చేయడమే కాకుండా ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉంటే మనకి డిలీట్ చేసి ట్రూ అని రిటర్న్ చేస్తుంది.
ఒకవేళ ఆ ఎలిమెంట్ లేకపోతే డిలీట్ చేయడం కుదరదు కదా! సో, అప్పుడు ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి ట్రూ ఎందుకొచ్చింది? ఆ ఎలిమెంట్ ఉంది కాబట్టి సెట్‌లో. డిలీట్ చేసేసింది. ట్రూని రిటర్న్ చేసింది. సో, ఇప్పుడు నేను యెస్ అని ఇస్తున్నా. యెస్ అనే ఎలిమెంట్ లేదు కదా మనకి. సో, అందుకు ఫాల్స్ అని వచ్చింది. సో, అదేవిధంగా మనకి ఒక ఎలిమెంట్ సెట్‌లో ఉందో లేదో చెక్ చేయాలి అనంటే హ్యాస్ అనే మెథడ్ ఉంది. సో, S2 అనేది ఇక్కడ సెట్టు. హ్యాస్ అనే మెథడ్‌లో మనం ఏ ఎలిమెంట్‌ని అయితే పాస్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ సెట్‌లో ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. లేకపోతే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, అది రిటర్న్ చేస్తుంది కదా! మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. అదేం రిటర్న్ చేస్తుందో ఆ మెథడు. సో, ఇప్పుడు మనకి ఏం రిటర్న్ చేసింది? ఫాల్స్ రిటర్న్ చేసింది. ఎందుకు? మనకి ఆ సెట్‌లో హైదరాబాద్ అనే సెట్‌లో మనకి ఎస్ అనే క్యారెక్టర్ లేదు. ఇప్పుడు నేను హెచ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమిస్తుంది? ఫాల్స్ ఇస్తుంది. ఎందుకు? హెచ్ మనం స్మాల్ లెటర్స్‌లో ఇచ్చాం. సో, ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్స్‌లో ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ట్రూ అని వచ్చింది. అంటే సెట్ అనేది కేస్ సెన్సిటివ్. ఆ ఎలిమెంట్స్ మనం స్మాల్‌లో ఇస్తే డిఫరెంట్, క్యాపిటల్స్‌లో ఇచ్చినా డిఫరెంట్. 2 డిఫరెంట్. సో, ఇప్పుడు నేను ఆ సెట్ యొక్క సైజ్‌ని మనం ఆల్రెడీ అక్కడ చూసాము కన్సోల్‌లో. సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది సెట్‌కి. దాంట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వస్తుంది. సో, అది మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి అనన్నా ప్రింట్ చేసుకోవచ్చు. S2 డాట్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది సెట్‌లో. సో, ఇప్పుడు మనకేమొస్తుంది? 7 అని వచ్చింది. ఎందుకు? ఆ సెట్‌లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సెట్‌లో క్లియర్ అనే ఇంకో మెథడ్ ఉంది. ఆ సెట్‌ని కంప్లీట్‌గా ఎంప్టీ చేసేస్తుంది. సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని డిలీట్ చేసేస్తుంది. సో, ఇప్పుడు మనం తర్వాత సెట్‌ని ప్రింట్ చేస్తే మనకి ఎంప్టీ వస్తుంది. ఎందుకంటే మనం క్లియర్ అనే మెథడ్ ద్వారా సెట్‌ని ఎంప్టీ చేస్తాం కాబట్టి. సో, ఇప్పుడు మనకేమని వచ్చింది? సైజ్ 0 అని వచ్చింది. ఇంతకుముందు సైజ్ 7. సో, ఈ సెట్‌లోని ఎలిమెంట్స్‌ని క్లియర్ అనే మెథడ్‌ని యూజ్ చేయడం ద్వారా మనం అన్ని ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయొచ్చు. సో, ఇప్పుడు S2 డాట్ సైజ్ అని కూడా మళ్ళీ యూజ్ చేస్తున్నాం. అప్పుడు మనకి 0 వస్తుంది. సో, డిలీట్ చేయకముందేమో 7, డిలీట్ చేసాకేమో 0. సో, ఆ సెట్‌లో మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఇటరేట్ చేయాలి అనంటే మనం ఫర్ ఆఫ్ లూప్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి ఏదన్నా ఫంక్షన్ కూడా కాల్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఫర్ ఆఫ్ లూప్‌ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఆఫ్ లూప్ సింటాక్స్ ఎలా రాయాలి? ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేసి లోపల ఏదన్నా ఒక వేరియబుల్‌తో సెట్‌లోని ప్రతి ఎలిమెంట్‌ని పాయింట్ ఔట్ చేసేలా రాయాలి. సో, ఏ సెట్ నేమో అక్కడ ఆఫ్ తర్వాత ఇవ్వాలి రైట్ సైడ్. ఆఫ్‌కి లెఫ్ట్ సైడ్ ఏమో ఆ సెట్‌లోని ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఏ వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేయాలో ఇవ్వాలి. console.log of ELE. ELE అనే వేరియబుల్ ఒక్కొక్క ఎలిమెంట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఫర్ ఈచ్‌ని కూడా యూజ్ చేస్తున్నాను. ఫర్ ఈచ్‌ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్టు ఆ సెట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ ఫర్ ఈచ్ అని ఇవ్వాలి. ఈ ఫర్ ఈచ్‌లో మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలి. లేకపోతే ఆ ఫంక్షన్‌ని ఇక్కడే డిక్లేర్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల మనం సమ్ ఎలిమెంట్స్ అనేవి పాస్ చేయాలి. సో, ELE నేను పాస్ చేస్తున్నా ఆ ఎలిమెంట్‌ని. సో, దీని లోపల సేమ్ ఆ ఎలిమెంట్‌ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. సేమ్ మనకు అలానే ప్రింట్ అయింది. సో, ఇక్కడ నేను ఇంకొకటి పాస్ చేస్తున్నా. సో, ఇండెక్స్ అనేది ఒకటి పాస్ చేస్తున్నా. ఇప్పుడు దాన్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం.
సో ఇప్పుడు మనకి ఏమైంది, సెట్లో ప్రతి ఎలిమెంట్ ఇండెక్స్ దాని వాల్యూ రెండు సేమే ఉంటున్నాయి. అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది అని అంటే మనకి ఎంట్రీస్ అనే ఒక మెథడ్ ఉంది, దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈ ఈ ఎంట్రీస్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇటరేటర్ని ఇస్తుంది. ఈ ఇటరేటర్ ద్వారా మనం సెట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేట్ అవ్వచ్చు నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి. సో ఇక్కడ సెట్ ఇటరేటర్లో మనకి ఏమొచ్చింది, ఈ ఇండెక్స్ ప్లేస్లో కూడా మనకి ఏమొస్తుంది, సేమ్ ఆ ఎలిమెంటే వస్తుంది. హెచ్ హెచ్, వై వై, డిడి, ఈఈ, ఆర్ఆర్, ఏఏ, బీబీ. సో ఇక్కడ మనకి ఇండెక్స్ అంటూ సెపరేట్గా రావట్లేదు. ఈ సెట్లో ఏమొస్తుంది మనకి, ఇండెక్స్ ప్లేస్లోను ఆ ఎలిమెంట్ ప్లేస్లోను ఆ సెట్ ఎలిమెంటే ఉంటుంది. సో ఇప్పుడు నేను మనకి ఈ ఫర్ ఈచ్లో ఫంక్షన్లో మనం 3 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటి, ఆ ఎలిమెంట్. సెకండ్ ఏంటి, ఆ ఎలిమెంట్ ఇండెక్స్. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది ఏమవుతుందంటే ఆ ఎలిమెంటే ఇండెక్స్ కూడా అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ సెట్ కూడా. సో ఎస్ అని తీసుకుంటున్నా. సేమ్ సెట్ను కూడా ప్రింట్ చేయాలని రాస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, ప్రతి ఇటరేషన్లో మనం సెట్ను కూడా ప్రింట్ చేసాం. సో ఇది ఫర్ ఈచ్ని యూజ్ చేసి సెట్ని ఇటరేట్ చేయడం. సో ఇప్పుడు మనకి ఈ ఎంట్రీస్ అనే మెథడ్ ద్వారా మనకి ఈ ఒక ఇటరేటర్ అనేది వస్తుంది కదా, అది మనం సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ అయ్యేలా యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ చేయాలి అని అంటే, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా ఐటీఆర్ అని. సో దీనిలో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను కన్సోల్లో ఐటీఆర్ డాట్ నెక్స్ట్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఈ నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా మనం సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐటీఆర్. సో ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, హెచ్ హెచ్ అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఆ ఇటరేటర్ని యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనం నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఒక్కొక్క ఎలిమెంట్కి మూవ్ అవ్వచ్చు. ఆ ఇటరేటర్ ద్వారా ఫస్ట్ ఏమో హెచ్ని పాయింట్అవుట్ చేసింది, తర్వాత వైని పాయింట్అవుట్ చేసింది. ఇలా ప్రతిసారి నెక్స్ట్ అని మనం కాల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఎలిమెంట్ని మనం గెట్ చేయొచ్చు. సో ఇది ఎంట్రీస్ అనే ఒక మెథడ్ ద్వారా మనం సెట్ని ఇటరేట్ చేసే ప్రాసెస్. సో ఇది సెట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.